శ్రీమతి నమః. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. అందరూ కలిసి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా సాధించొచ్చు. విడిపోతే మాత్రమే మనకి బ్రతుకే ఉండదు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు మనకి అదే అనిపించింది కదా. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు, మాధవీలత గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ చేసిన కృషి మామూలుది కాదు. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేశారు కాబట్టే, మన ధర్మం గురించి చెప్పారు కాబట్టే అక్కడ ఈరోజు మన ధర్మాన్ని నిలబడే పార్టీ వచ్చింది. అందరూ కలిస్తే ఎంత అద్భుతమైన ఫలితాన్ని సాధించవచ్చు, అలాగే విడిపోతే ఎటువంటి నష్టాన్ని కూడా తెచ్చుకోవచ్చు అనేది కిందసారి అయోధ్య ఫలితాలు మనకి తెలియజేసాయి. మన అందరం కలిసి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, కానీ అందరం విడిపోతున్నాం. మన మీద మనమే బురద జల్లుకుంటున్నాం, మనలో మనమే విద్వేషాలు రెచ్చగొట్టేసుకుంటున్నాం. ఒకళ్ళ మీద ఇంకొకరికి, ఇంకొకళ్ళ మీద ఇంకొకరికి ఇలా ద్వేషం నింపుకుంటూ మనం వెళ్తున్నాం. కాబట్టే విభజించు పాలించు అనే విధంగా మతాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మన పెద్దవాళ్ళు చెప్తారు, సామధాన భేద దండోపాయాలతో పిల్లల్ని మార్చండి అని. అదే సామధాన భేద దండోపాయాలతో మత మార్పిడి కుట్ర జరుగుతుంది. ఎంత కుట్ర చేసేస్తున్నారు అంటే, మంచిగా చెప్పాలి, లేదు అంటే దానం ఇచ్చి చెప్పాలి, లేదు అంటే భేదాభిప్రాయాలు సృష్టించి చెప్పాలి, లేదు అంటే దండనతో చెప్పాలి. ఈ నాలుగిటితోటి మతం మార్చేయాలి. అదే వాళ్ళ మోటోగా పెట్టుకున్నారు. హిందువులని ఎలా అయినా సరే భూస్థాపితం చేసేయాలి, హిందువులని బానిసలుగా చేసేయాలి, హిందూ అనేవాడు ఉండకూడదు. అదే వాళ్ళ మోటోగా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఆ వీడియోలో నేను వాయిస్ తీసేశాను, ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూ చేస్తుంది అనమాట. అందుకోసమే నేను వాయిస్ తీసేసాను. అక్కడ పాస్టర్ కాళ్ళకి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చూడండి ఎలా దండం పెడుతున్నారో. వాళ్ళని చూస్తున్నప్పుడు మనకి అది కుట్ర అనిపించటం లేదా? చక్కగా లైన్ లో స్కూల్లో పిల్లలుగా నుంచున్నారు. కొత్తగా అప్పుడే 10 నిమిషాల క్రితం మాల వేసుకుని వచ్చి వాళ్ళేమో ఆ పాస్టర్ కాళ్ళకి దండం పెడుతున్నారు. వీళ్ళు చూడండి షార్ట్ వేసుకుని వచ్చాడు. పాపం వీళ్ళందరూ పంచులు వీడికి పంచి కొనుక్కోవడానికి లేనట్టున్నాయి, షాప్ లో అయిపోయినట్టున్నాయి. అందుకే షార్ట్ వేసుకుని వచ్చేసాడు కంగారులో, పంచి కట్టుకోవడం మర్చిపోయి. అందుకే వీడిని మధ్యలో నుంచోబెట్టారు. వీళ్ళందరినీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, హడావుడిగా మాలేసేసుకుని అది నటించేసి మనలో గొడవలు పెట్టుకోవడానికి వచ్చినట్టు కనపడట్లేదు. అంటే ఇది ఒక కుట్ర అనమాట. మనలో మనమే ఇది చూసి కోపం తెచ్చేసుకుని, ఇదిగో అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇలా చేస్తారా అని చెప్పి మనలో మనమే కొట్టేసుకుంటే, ఆ పక్క నుంచి అడొచ్చి దా మా దాంట్లోకి వచ్చి అని చెప్పి తీసుకెళ్లిపోతాడు అనమాట. మనల్ని ఎప్పుడైతే విభజించేస్తారో అలా పాలించడానికి రెడీగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. సామాజిక మాధ్యమంలో ఇలాంటి వీడియోస్ కనుక మనకి కనిపించినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండి, కాస్త సంయమనంతో ఆలోచించి, వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు అని చెప్పి మాత్రమే మనం చర్యలు తీసుకోవాలి. తొందరపడి ఏదైనా చర్య తీసుకున్నాము అంటే అవతల వాళ్ళకి మన మీద కోపం వస్తుంది, మనకేమో వాళ్ళ మీద కోపం వస్తుంది. అప్పుడు మనం దూరం అయిపోతాం. అలాగే మొన్న 3 రోజుల క్రితం రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఉంది. ఆ ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ఏం చేస్తున్నారంటే మత మార్పిడి ప్రక్రియ జరుగుతోందనమాట. ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇదంతా గోదావరి నది ధవళేశ్వరం దగ్గర జరిగిందనమాట. ఈ మత మార్పిడి ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగితే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో, ఎంత వెటకారంగా మాట్లాడారో. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు అంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఇంకెప్పుడైనా సరే ఇలాంటివి చేస్తే ఊరుకోమని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళేమో ఉత్తరం రాసిచ్చారనమాట, మేము ఇక్కడ ఏమి చెయ్యము అని చెప్పి. అలా రాసిచ్చేసి వాళ్ళు అంటారు కదా, ఇక్కడ ఏం చెయ్యము, కానీ రేపు మధ్యాహ్నం ఇంకో చోట మత మార్పిడి కార్యక్రమం జరుగుతుందని చెప్పి వాళ్ళు బెదిరించారు. అంటే హిందువులు ఎంత చేత కాని వాళ్ళగా, ఎంత చవట సన్నాసులుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారో చూడండి. అంటే వీళ్ళకి మతం మార్చుకోవడానికేమో ఈ గోదావరి అనేది కావాల్సి వచ్చిందా? మరి మన మతంలో ఉండడానికేమో వాళ్ళకి ఇబ్బంది వచ్చేసిందా? ఆ మతం మారేవాడికి కనీసం బుద్ధి ఉండద్దు? ఆ మతం మార్చడానికి కూడా గోదావరి నదినే వాళ్ళు వాడుకుంటున్నారు, మన దేవీ దేవతలనే తిరిగి వాళ్ళు వాడుకుంటున్నారని కొంచెం కూడా ఆలోచన లేకుండా గుడ్డెద్దుల్లాగా వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లేనిదేంటో అక్కడ ఉందేంటో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియో హైదరాబాద్ లో గౌతమి మోడల్ స్కూల్లో ఈ సంఘటన జరిగిందనమాట. అక్కడ పిల్లలకి నమాజ్ నేర్పిస్తున్నారు. అసలు ఒక స్కూల్లో ఇలా నమాజ్ నేర్పించ
ఊహించచ్చా? ఆ స్కూల్లో ఇంక హిందువులే లేరా? మొత్తం ఉన్నదంతా పరాయి మతస్థులా? అలా పిల్లల్ని కూర్చోపెట్టుకుని మిగతా హిందువులు కూడా ఉండగా అక్కడ అందరికీ నమాజ్ నేర్పిస్తున్నారు అంటే మత మార్పిడి ప్రక్రియ ఇక్కడ చేయట్లేదా? ఒకసారి చూడండి. అసలు స్కూల్ యాజమాన్యం ఎలా ఒప్పుకుంది? మాదే మన హిందువులు మాల వేసుకుని కనుక వెళ్ళినట్లయితే ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారో. మొన్న కూడా హైదరాబాద్ లో ఒక స్కూల్లో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారని చెప్పి నేను వీడియో చేశాను కదా. అంటే హిందువుల మీద దాడి, ఏదో విధంగా హిందువులని సర్వనాశనం చేసేయాలి, హిందూ ధర్మాన్ని భూస్థాపితం చేసేయాలి, అది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఎంత చక్కగా ఎంత పొందికగా తన మాటలు మాట్లాడుతున్నాడు అంటే, నేను వాయిస్ మీకు బయటికి వినిపించట్లేదు కానీ అతను ఏమన్నాడు అనేది చెప్తున్నాను చూడండి. ఆ పుస్తకాలన్నీ పిల్లలకి ఇస్తున్నాడు కదా, పొద్దున్నే పిల్లలు ఆడుకోవడానికి వచ్చిన స్థలం అనుకుంటాను అక్కడికి. ఎందుకంటే ఒక అబ్బాయి బ్రష్ కూడా చేసుకుంటున్నాడు. వాళ్ళకి ఆ పుస్తకాలు పంచుతూ వాళ్ళ దేవుడి గురించి గొప్పగా చెప్తూ, మీ గురించి మేమేమో దేవుడికి ప్రార్థన చేస్తున్నాము అంటున్నాడు. అసలు ముక్కు మొహం తెలియని వాడు మన గురించి దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు అంటే కనీసం మనం ఆలోచించక్కర్లేదా? వాళ్ళందరూ చిన్నపిల్లలు, పోనీ వాళ్ళందరికీ పుస్తకాలు పంచిపెడుతున్నప్పుడు అక్కడ పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనీసం వచ్చి మాట్లాడాలి కదా. వాళ్ళు కనీసం మాట్లాడిని కూడా మాట్లాడలేదు. అంటే పిల్లల్ని ఆడుకోవడానికి అలా ఒంటరిగా వదిలేశారా? అలా ఒంటరిగా వదిలేసినప్పుడు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారా? పిల్లల్ని అలా ఒంటరిగా వదలడం వల్ల రెండు నష్టాలు జరుగుతాయి. ఒకటేమో ఇలా మతం మార్చే వాళ్ళు వస్తారు, రెండేమో ఇప్పుడు మనం సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం కదా, అలాంటి ఇబ్బందులు కూడా ఎదురవుతారు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా సరే మతం మార్చడానికి వాళ్ళ పుస్తకాలను గనక ఇలా తీసుకొస్తే నోరు తెరిచి సమాధానం చెప్పండి. లేదు అంటే హిందువులుగా మనం ఎప్పటికీ ఇంకా ఉండలేం. శంబల్ అనే చోట జరిగింది ఇన్సిడెంట్. 1948 నుంచి 200 ఏళ్లగా అక్కడ మసీదు ఉంది. మసీదు జోలికి ఎందుకు వెళ్తారు అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. కానీ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇది అంతకు ముందు హిందూ దేవాలయం, హరిహర రాయుడి దేవాలయము. ఆ దేవాలయాన్నేమో అక్బర్ ఏం చేశాడు అంటే దండయాత్రకు వచ్చేసి గుడులన్నీ పగలగొట్టేసి ఆ మసీదుని అక్కడ నిర్మించారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో కేసు వేశారనమాట. కేసు వేసినప్పుడు లోకల్ గా ఉన్న ఈ కోర్టు వాళ్ళు ఏం చేశారంటే సర్వే చేయమని చెప్పి ప్రభుత్వాధికారులను పంపించారు. ప్రభుత్వాధికారులను పంపిస్తే ఎంత దారుణమైన విషయమో చూడండి. కనీసం ఈ ప్రభుత్వాధికారులను సర్వే చేయడానికి కూడా వాళ్ళు అంగీకరించకుండా అక్కడికి వస్తున్న వాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపించారు అంటే వాళ్ళకి ఎంత కోపమో, వాళ్ళలో వాళ్ళు ఎంత కలిసికట్టుగా ఉంటారో చూడండి. వాళ్ళ మీదకి వస్తే అసలు సహించేది లేదు అన్నట్లుగా రాళ్లు విసిరేసే వాళ్ళు ఎంత మందికి గాయాలు చేశారో తెలుసా? అలాంటి యూనిటీ మనకుంటుందా? ఉండదు. ఎందుకంటే మనం మనలో వాళ్ళకే రాళ్ళు వేసేస్తాం. మనకంటే ఇంకొకడు ముందుకెళ్ళిపోతున్నాడు అంటే వాడి మీద రాళ్ళు వేసేసి అవసరమైతే వాడిని ఏదో ఒకటి చేసేసి వాడిని అక్కడ ఆపేస్తాం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీదకు వస్తే రాళ్ల దాడి చేశారు. ఇది ఒకటే కాదు, ఎన్ని సంఘటనలు ఉన్నాయో. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి మా మీదకి ఇంకొకడు వస్తే ఊరుకోము అన్నట్టుగా. హిందువులంటే హిందువులకే పడదు, వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుపోతారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే అలా ఉంటారా? వాళ్ళ ఒక్కడి జోలికి వస్తే వాళ్ళందరూ ఏకమైపోయి మన మీద తిరగబడిపోతారు. కనీసం అది చూసేనా మనం నేర్చుకుంటామా? నేర్చుకోం. మరి అక్కడ సంఘటన జరిగినప్పుడు ఆ సంభల్లో ఈ ప్రియాంక గారు గాని రాహుల్ ఖాన్ గారు గాని ఏం మాట్లాడారు? అసలు ఇలా చెయ్యొచ్చా, ఇలాంటి పనులు చెయ్యొచ్చా అని చెప్పి నోరించుకుని మాట్లాడారు కదా. మరి వాళ్ళకి హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు గుర్తుకు రాలేదా? దేవాలయాల మీద దాడులు జరిగాయి కదా, అవన్నీ గుర్తుకు రాలేదా? అంటే అక్కడ ఉన్న వాళ్ళ ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి గాని అక్కడ ఉన్న హిందూ దేవాలయాల గురించి మనం పట్టించుకోమన్నమాట. ఎప్పటికైనా హిందువులు కళ్ళు తెరవండి. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము, ఎవరికి సపోర్ట్ చేస్తే మన బ్రతుకు ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. ఓవైసీ గారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? మా మసీదులు జోలికొస్తే ఊరుకోము అన్నారు. అసలు ఇంకా జోలికే వెళ్ళలేదు. అసలు ఎవరు హిందువులు ఈ మసీదుల జోలికి వెళ్లరు కదా. అలాంటిది మా మసీదుల జోలికి వస్తే ఊరుకోమని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఆయన మాట్లాడుతున్నారు కదా. మరి ఆయనకి హైదరాబాద్ లో ఉన్న దేవాలయాలు కనిపించలేదా? హైదరాబాద్ లో ఉన్న అన్ని దేవాలయాలను కూలగొట్టేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆయన అధికార పార్టీలో ఉన్నారు కదా. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన బాధ్యతగా హైదరాబాద్ లో అలాంటి సంఘటనలు జరిగితే మరి మాట్లాడాలా, మాట్లాడద్దా? మరి హైదరాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర మన హిందువులందరూ అక్కడ ర్యాలీగా వెళ్తే హిందువుల మీదకి దాడి చేశారు. ఎంతమంది హిందువులకి దెబ్బలు తగిలాయో తెలుసా? ఎంతమంది హిందువులకి రక్తం కారిందో తెలుసా? మరి అలాంటి సంఘటనలు జరిగినప్పుడు హిందువుల మీద ఎందుకు వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు? అలాంటి గుళ్ళన్నీ పగలగొట్టేస్తున్నప్పుడు మనం ఆ క్షణంలో మాత్రమే మాట్లాడేసి ఆ తర్వాత ఎందుకు మనం మర్చిపోతున్నాం? అలా మర్చిపోతున్నాం కాబట్టే ఎప్పటికప్పుడు హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. సామదాన భేద
ఆయుధ దండోపాయాలతో హిందువులని హింస పట్టే విధంగా ఏదో ఒక చర్య చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కళ్ళు తెరవలేదు అని అనుకుంటే మనం ఏం చేయలేం. మరి ఇప్పుడు అనిపించలేదా అసదుద్దీన్ ఓవైసీ గారికి హిందూ ముస్లిం భాయి భాయి అని? మరి అప్పుడు ఎందుకు అనుకోలేకపోయారు హిందూ ముస్లిం భాయి భాయి అని? ఆయనకి భావన ఉంటుంటే అక్కడ మసీద్ గురించి ఆయన ఎలా అయితే రియాక్ట్ అయ్యారో, ఇక్కడ హైదరాబాద్ లో దేవాలయాలు కూలగొట్టేస్తున్నప్పుడు అక్కడ కూడా ఆయన అదే విధంగా రియాక్ట్ అవ్వాలి కదా. అంటే హిందువులకి కనీసం ఆలోచన శక్తి లేదా? వాళ్ళు అలా అనుకోవట్లేదు కదా, మరి మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళని మనం ఎందుకు దగ్గర తీసుకోవాలని చెప్పి మనకి జ్ఞానం ఉండక్కర్లేదా? మనకి ఆలోచించేవి శక్తి అక్కర్లేదా? ఎంతసేపు మనల్ని మనం కిందకి లాగేసుకుంటూ, మనల్ని మనం నీచంగా మాట్లాడుకుంటూ, హిందూ ముస్లిం భాయి భాయి, వాళ్ళు వీళ్ళు భాయి భాయి, వాళ్ళందరూ కలిసి ఉండాలి, వాళ్ళందరితోనూ మనం స్నేహంగా ఉండాలి, వాళ్ళందరితోనూ మనం స్నేహంగా ఉండాలి, కానీ మనతో వాళ్ళు స్నేహంగా ఉండరు. ఆ విషయం ఎప్పటికి తెలుసుకుందాం, ఎప్పటికి ఆలోచిద్దాం. మనం ఆలోచించే నాటికి మనం ఏమైపోతామో తెలుసా? చరిత్రలో మనం కలిసిపోతాం. మనం చరిత్రలో హిందువులు ఉన్నారట, ఫలానా నరేంద్ర మోడీ గారు ఉన్నారట, ఫలానా చోట భాగ్యనగరం ఉందిట అని మన ఉనికి చివరిని ఏమొస్తుంది తెలుసా? టా 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 అని వస్తుంది. అక్కడ ఉంది అని అథెంటిక్ గా చెప్పడానికి హిందూ దేశము ఉండదు, హిందువులు ఉండదు, అసలు హిందూ ఉనికే కనిపించకుండా పోతుంది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మనలో మనం కొట్టుకుని, మనలో మనం తిట్టుకుని, ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే చాలు, హిందువులు ఎవరైనా సరే ఇంకొక హిందూ ఏం చేస్తాడు అంటే వాడి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. మనలో మనమే కొట్టుకుని, మనలో మనమే తిట్టుకుంటే పక్కవాడు విభజించు పాలించు అనే చందానం మనలో ఎన్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ఆ అయ్యప్ప వీడియో చూసినప్పుడు అర్థం అవుతుంది కదా. ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అంతగానూ మనల్ని మార్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తుంటే అసలు హిందూ అనేవాడు ఉంటాడా? హిందూ ధర్మం అనేది ఇంకా కనిపిస్తుందా చెప్పండి? ఎక్కడ ఏ విధంగా చిన్న సందు దొరికినా సరే మనల్ని అధపాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం కలిసి ఉంటే ఇది హిందూ దేశం అవుతుంది, హిందువులుగా మనం ఇక్కడ ఉండగలుగుతాం. మనందరం విడిపోయాము అని అనుకోండి, హిందువులే ఉండరు, అసలు హిందూ దేశమే ఉండదు. బంగ్లాదేశ్ లో చూడండి, ఇస్కాన్ ఆయన్ని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో. ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడి గురించే కదా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంటే కృష్ణుడి గురించి చెప్పుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఏదో విధంగా ఇస్కాన్ ని దెబ్బతీయాలి అంటే అక్కడ ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు, అరెస్ట్ చేసేశారు. ఇలాంటి దాడులు ప్రతి ఒక్కళ్ళ మీద జరుగుతాయి. రేపన్న రోజు మన మీద జరిగితే మనకి రక్షణ ఎవరు ఉండరు. మనమే మనకి రక్షణ కల్పించుకోవాలి, మనమే మనకి గొడుగు పెట్టుకోవాలి. మనమే మనకి గొడుగు పెట్టుకోకుండా రక్షణ కల్పించుకునే మార్గాలను మనం వెతుక్కోపోతే మనం ఉండే ఇల్లు కూడా మాదే అంటారు. అప్పుడు సలాం అంటూ బానిసలుగా బ్రతకవలసి వస్తుంది. బానిసలుగా బ్రతకాలి అని అనుకుంటామో, లేదు అంటే హిందువులుగా ఉండాలి అని అనుకుంటామో, అది ఆలోచించుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.